నమస్తే, నేను డాక్టర్ హరీష్ తినేటి. మనము చాలా ఇంపార్టెంట్ సిరీస్ మాట్లాడుకోబోతున్నాము. లెవెల్ 2 క్రాస్ చేసిన వాళ్ళు కొంత మైండ్ కంట్రోల్లోకి తెచ్చుకుంటూ ఇక నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి అనుకుంటున్న వాళ్ళు ఈ లెవెల్ 2 సిరీస్ని రాసుకుని ఫాలో అవుతున్న వాళ్ళు ఇక్కడి నుంచి ఇంకా కేర్ఫుల్గా వర్క్ స్టార్ట్ చేసి ఆ ప్రోగ్రెషన్ ఆఫ్ వర్క్ ఉంటుంది చూసారా, అలాంటప్పుడు అలసిపోకూడదు. చాలా మంది నాకు చెప్తున్నారు, కాల్ చేస్తున్నారు, మాట్లాడుతున్నప్పుడు చెప్పేది స్టార్టింగ్లో బాగుంటుంది సార్, తర్వాత మిస్ అయిపోతున్నాము అని చెప్పి. వెరీ ఇంపార్టెంట్ ఇది అర్థం చేసుకోవడం. అందరికీ స్టేజ్ వస్తుంది, అందరూ స్టార్ట్ చేస్తారు, కొంచెం ఇనీషియల్గా పుష్ వల్ల స్టార్ట్ అవుతుంది, తర్వాత కొన్ని రోజులకు ఆ సరిలే అని ఆగిపోతారు. ఎందుకు ఆగిపోతారు అన్న పాయింట్ కనుక మీరు మైండ్లో పెట్టుకోగలిగితే మీరు మొత్తం రీచ్ అయ్యేదాకా అలసిపోకుండా ఉంటారు. చాలా మటుకు రన్నింగ్ రేస్ స్టార్ట్ చేసి స్టార్టింగ్లో ఆవేశంగా పరిగెట్టి మధ్యలో స్లో అయిపోయారనుకోండి, తర్వాత లాస్ట్కి విన్ అవ్వడం కష్టమైపోతుంది. అందుకని ఎప్పుడైనా ఏదైనా స్టార్ట్ చేస్తే దాని అంతు తేల్చాలి బాస్. అదే రియల్ విక్టరీకి ఉన్న కండిషన్ అనమాట. సో లాస్ట్ వరకు వెళ్ళడానికి మీకు కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ చెప్తాను. ఈరోజు ఏదైనా పని స్టార్ట్ చేశారు అనుకుందాం, లాస్ట్ మంత్ ఏదో బిజినెస్ స్టార్ట్ చేశారు, లేకపోతే ఒక ప్రాజెక్ట్ అనుకున్నారు, లేకపోతే ఏదైనా పని స్టార్ట్ చేశారు, మీ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో గొడవలు సాల్వ్ చేసుకుందాం అనుకున్నారు, సంథింగ్ మొదలు పెట్టి అప్పుడు బాగా ఉన్నంతగా ఇప్పుడు లేదు, నా మోటివేషన్ తగ్గిపోతోంది అని అనిపించిన వాళ్ళకి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. ఫస్ట్ ఓకే, మోటివేషన్ బయట నుంచి తెచ్చుకోకండి. ఇప్పుడు నాలాంటి వాడు వీడియో చూసారనుకోండి, బాగా చెప్పాడు, బాగా అనిపిస్తుంది, ఒకసారి చాలే మస్తు విన్నాం ఇట్లాంటివి అనిపిస్తుంది. సో వెరీ ఇంపార్టెంట్, బయట నుంచి వచ్చేవి నీకు గైడెన్స్ మాత్రమే అన్నది మైండ్లో ఫిక్స్ చేసుకోండి. ఈ మైండ్లో ఫిక్స్ చేసుకోవడం అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే అది మీ రూల్, దాన్ని దాటి బయటకు వెళ్ళకూడదు. ఎప్పుడు జీవితంలో ఏది సాధించాలన్నా ఒక రూల్ ఉండాలి, ఆ రూల్ దాటి బయటికి వెళ్లకుండా ఉండే ప్రయత్నం చేయాలి. ఒకప్పుడు అలా ఉంటే ఛాందసము అనేవారు, ఛందస్సుకి తగ్గట్టుగా ఉండాలి అనేటట్టుగా ప్రయత్నం చేస్తే నువ్వు మరీ ఛాందసుడివిరా అనేవాడు. కానీ రియల్ లైఫ్లో గెలవాలి అంటే ఒక పర్టికులర్ రూల్ అంటూ పెట్టుకోవాలి, ఆ రూల్ దాటి బయటకు రాకూడదు. రూల్ ఎలా ఉండాలి, ఈసారి గనక నేను ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తే నాకు 10 kgs బరువు తగ్గేదాకా ఆగను. అలాగా ఒక రూల్ పెట్టుకోవాలి. నేను ఈ నాన్ ఫ్యాట్స్ కానీ అన్సాచురేటెడ్ పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ కానీ లేకపోతే ఇంకేదైనా అన్నెసెసరీ ఆయిల్స్ కానీ అట్లాంటివి తినను అని ఫిక్స్ అయితే ఏది ఏం జరిగినా సరే నవ్వుతూ వాటిని పక్కన పెట్టేయడం రావాలి. నేను ఒకవేళ చదువుకోవాలి అనుకుంటే ఈ బుక్ పేజ్ ఫినిష్ చేసేదాకా బయటికి వెళ్ళను, టీవీ చూడనంటే చూడకూడదు అంతే. నేను ఈ ప్రాజెక్ట్ అయ్యేదాకా ఫోన్ ముట్టుకోను అంటే ముట్టుకోను అంతే. సో ఫస్ట్ అలా మనకు కొన్ని కండిషనింగ్ రూల్స్ పెట్టుకోవాలి. ఈ రూల్ దాటకుండా ఉంటాను, ఏది జరిగినా ఆ రూల్లోనే. సపోజ్ నేను రోజుకి 10 గంటలు చదవాలి అనుకున్నాను అనుకోండి, ఒకే రోజులో 10 గంటలు చదివేయకపోవచ్చు, బట్ 10 గంటలు నా టార్గెట్. నేను పొద్దున 2 hours చదువుతాను, మధ్యాహ్నం 2 hours, సాయంత్రం 2 hours, రాత్రి కొంచెం స్ట్రెచ్ చేసుకుని 4 hours. అలాగా నా టార్గెట్ అయితే 10 hours అక్కడ కూర్చుని చదువుతాను అంతే. అది ఎక్కిందా లేదా సెకండరీ. మై టార్గెట్ అది ఫస్ట్ లిమిట్ని సెట్ చేసి దానిలో కూర్చోవాలి. అలా గనక మీరు సెట్ చేయగానే బాడీ రిథమిక్గా వస్తుంది. అప్పుడు యూ డోంట్ నీడ్ అవుట్ సైడ్ మోటివేషన్. అబ్బా ఇప్పుడు కూర్చోవాలి, 10 hours పెట్టుకున్నాను, 10 hours చేయాలి అంతే. మీరు ఇప్పుడు సపోజ్ ఇక్కడ నుంచే మీ ఇంటికి బయలుదేరారు అనుకోండి, ఆఫీస్ నుంచి, మధ్యలో ఏదో ట్రాఫిక్ జామ్ వచ్చింది కానీ తిరిగి ఆఫీస్కి వెళ్ళిపోరు కదా. ఎట్లాగో అట్లాగా తప్పించుకునో ఇంకో గల్లీలు తీసుకునో లేకపోతే వెయిట్ చేసో సిగ్నల్ పడ్డాకో వెళ్తారు ఇంటికి. అలాగా టార్గెట్ని రీచ్ అవ్వాలి అనుకున్నప్పుడు యూ షుడ్ నెవర్ స్టాప్ ఇన్ బిట్వీన్. ఒకవేళ స్టాప్ తీసుకుంటే టేక్ అన్ అదర్ డైరెక్షన్. మీరు ఎప్పుడైనా జీపీఎస్ లాగా పనిచేయాలి. వాట్ ఈస్ ద బెస్ట్ పాసిబుల్ వే అని వెతుకుతూ ఉంటుంది జీపీఎస్. మీరు ఎప్పుడైనా ఆన్ చేసి చూడండి, మ్యాప్స్ పెట్టుకోండి, ఎప్పుడు అడుగుతుంది వాట్ ఈస్ ద బెస్ట్ పాసిబుల్ వే. ఈ రోడ్లో క్లోజర్ ఉంది, లేకపోతే ఇక్కడ ఇలా రోడ్ మీద బ్లాక్ ఉంది, ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉందని చెప్తూ ఉంటుంది. అలా మన మైండ్లో క్యాల్కులేట్ చేస్తూ ఒక్కో రోజు అలసిపోతాం, ఒక్కో రోజు డల్గా ఉంటాం, ఒక్కో రోజు చెయ్యలేము, ఒక్కో రోజు బాధ వేస్తుంది, ఒక్కో రోజు అబ్బా ఎప్పటికైతుందిరా ఇది నాకు అని అనిపిస్తుంది. అయినా కూడా కీప్ డూయింగ్ ఇట్, కీప్ డూయింగ్ ఇట్, కీప్ డూయింగ్ ఇట్. ఒక గొప్ప వ్యక్తి అవ్వాలి అంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ రిజల్ట్ వస్తున్నా రాపైనా చేస్తూ ఉండాలి. నేను హాస్పిటల్ జాయిన్ అయ్యి నేను కాలేజ్ జాయిన్ అయిన తర్వాత డాక్టర్ అవుదాము అని జాయిన్ అయ్యాక ఫస్ట్ డే
డాక్టర్ అయ్యానా, సెకండ్ డే డాక్టర్ అయ్యానా, అవ్వరు. స్లోగా వరకు 5 years పడుతుంది డాక్టర్ అవ్వడానికి, 6 years పడుతుంది. అలాగే మీరు ఏదైనా సాధించాలి అనుకుంటే కీప్ డూయింగ్ ఇట్. ఒక రోజులో ఇంప్రూవ్మెంట్ రాకపోవచ్చు, ఒక విత్తనం ఒక రోజులో చెట్టు అవ్వకపోవచ్చు, టైం పట్టినా కీప్ డూయింగ్ ఇట్. అందుకే మనం ఏం చెప్తామంటే దీనికి మేక్ ఇట్ ఇంటూ, ఇంత అన్నం తినాలన్నా ముద్దే తినగలం, ఒక ముద్దలాగే తినగలం. అందుకని చిన్న చిన్న పీసెస్గా మీరు అచీవ్ చేయాల్సిన టార్గెట్ని బ్రేక్ డౌన్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్. చాలా ఎంత బ్యూటిఫుల్ రూల్ అంటే ఇది, మీకు ఎంత పెద్ద టాస్క్ అయినా చిన్న చిన్న ముక్కలు చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అప్పుడు ఎంత పెద్ద కొండనైనా మనం దాటేయచ్చు అంటారు. మీ ఇంట్లో ఏదైనా కష్టం ఉంది, ఏదైనా ప్రాబ్లం ఉంది, డబ్బులు, లేకపోతే ఫ్యామిలీ రిలేషన్షిప్స్, లేకపోతే వైఫ్ని కన్విన్స్ చేయడం, హస్బెండ్ని కన్విన్స్, ఇట్లా ఏదున్నా చిన్న దెబ్బలు పడుతుంటే కరెక్ట్గా అవంతా సెట్ అయ్యేసరికి ఆ కొండ కరిగి విరిగి తీరుతుంది. అలాగా మన జీవితంలో ఏది సాధించాలన్నా కూడా మేక్ ఇట్ ఇంటూ స్మాల్ బ్లాక్. నేను మొత్తం తొయ్యలేకపోతున్నానా, దీన్ని ఏది బెస్ట్ పీస్ ఫస్ట్ పక్కన పడేయచ్చు, ఫస్ట్ ఏది క్లియర్ చేయడం స్టార్ట్ చేయొచ్చు అనేది గనక మీరు ఆలోచిస్తే మీకు ఇంట్రిన్సిక్గా మోటివేషన్ రావడం స్టార్ట్ అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. సెకండ్, దీంతో ఒక రూల్, మీ జీవితాన్ని మొత్తము మార్చడానికి కావాల్సిన ఇంపార్టెంట్ రూల్. ఏ రోజైతే మనము కష్టమైనది చెయ్యడము ఆపేస్తామో బ్రెయిన్ లోపల ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్, దానికి సంబంధించిన ఆల్ మెకానిజమ్స్ స్లో డౌన్ అయిపోతాయి. ఈ మాట వినండి గట్టిగా. ఏ రోజైతే కష్టమైన పని చెయ్యమో ఆ రోజు మన బ్రెయిన్ డెవలప్మెంట్ ఆగిపోతుంది. అదొక్కటే రూల్. బ్రెయిన్ డెవలప్ అవ్వాలి అంటే ఏదైనా చిన్న కష్టమైన పనిని దాటాలి. కష్టమైన పనిని దాటాలి. సపోజ్ మీరు రోజు జిమ్ చేస్తున్నారు, రోజు 10 sets రిపిటేషన్స్ చేశారు అనుకుందాం. నెక్స్ట్ డే మీరు 11 చేయకపోతే ఆ మజిల్ మెమరీ 10ని ఈజీ చేసేస్తుంది. అది మీకు టఫ్ అనిపించదు, మీ డెవలప్మెంట్ ఆగిపోతుంది. అలాగే మీరు ఏదైనా సరే, ఈరోజు ఏదైనా టఫ్ పనిని దాటానా, చిన్నదైనా సరే, స్మాలెస్ట్ అయినా సరే, దాన్ని దాటే ప్రయత్నము చేయండి. దీనివల్ల మీ ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ ఇన్ ద బ్రెయిన్, మీ ఎమిగ్డిలా, తర్వాత మీ లింబిక్ సిస్టమ్ అన్నీ కూడా చాలా రెజ్యువినేట్ యాక్టివేట్ అవుతాయి. మీ బ్రెయిన్ డెవలప్మెంట్కి మీరు ఇంట్రిన్సిక్గా మోటివేట్, అంటే లోపల నుంచి మోటివేషన్ రావడానికి కారణమవుతుంది. సో ఏదైనా డిఫికల్ట్ థింగ్, సపోజ్ మీకు రోజు 1 o'clockకి ఫుడ్ తినకపోతే అవ్వట్లేదా, పుష్ చేయండి, నెక్స్ట్ డేకి 2 o'clockకి తినండి. సో కీప్ డూయింగ్ సంథింగ్ డిఫికల్ట్. ఇది నేను చెయ్యలేనురా బాబు అని అనుకున్నది కొంచెం కొంచెంగా చెయ్యడం స్టార్ట్ చేయండి. దట్ వే మీకు తెలియని మ్యాజిక్ మీ బాడీలోకి తయారవుతుంది. సో ఏదైనా డిఫికల్ట్ థింగ్, నాకు ఎవరైనా వస్తే కోపం వచ్చిందంటే ఇంక నేను అరిచేస్తా, నన్ను నేను కంట్రోల్ చేసుకోలేను అంటారు చాలామంది. అలాంటప్పుడే పట్టుకోండి దాన్ని. ఓకే, ఈసారి కోపం వస్తే లేడీస్ మీద, పిల్లల మీద అరవను. ఓకే, అలా ఏదైనా సింపుల్ది పెట్టుకుని దాని నుంచి దాటి రావడానికి ట్రై చేయండి. ఒక్కసారి ఇలా దాటడం స్టార్ట్ చేస్తే మీకు ఏదైనా టాస్క్ నేను చెయ్యగలను అనే ధైర్యం వస్తుంది. ఒక్కసారి ధైర్యం వచ్చాక అన్నీ సెటిల్ అవుతాయి. ఇది సెకండ్. థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్, మీకు మీరు చిన్న సక్సెస్ ఇచ్చుకోవాలి. ఒక చిన్న సక్సెస్ మీ లైఫ్లో మీరు చూస్తే ఆటోమేటిక్గా మీరు ఫ్యూచర్ ఎంత బాగుంటుందో మీరు మీ బాడీయే దాని వెనకాల పరిగెడుతుంది. ఎప్పుడైతే మీరు చిన్న సక్సెస్ లేకుండా డల్గా ఉండిపోతారో మీ జీవితం కిందకు వెళుతున్నట్టుగా ఉంటుంది, ఇంకా మీరు ప్రయత్నం కూడా చేయరు. అందుకే మీకు మీరు చిన్న సక్సెస్ ఇచ్చుకోండి. మీకు మీరు పైకి ఎదగడానికి స్మాల్ సక్సెస్లు ఇవ్వండి. పార్టీ చేసుకోవడం కాదు, సక్సెస్ ఇవ్వండి. సక్సెస్ అంటే మీరు సపోజ్ ఏదైనా టాస్క్ తీసుకున్నారనుకోండి, అందులో ఆ ప్రాజెక్ట్ వాళ్ళకి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇన్ని రోజులు ఎక్స్ప్లెయినే చేయలేను అనుకున్నాను, ఈరోజు వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేశాను, వెరీ గుడ్. రేపు పొద్దున సేల్స్ ఏదైనా చెయ్యాలి, ఇన్ని రోజులు 10 sales అనుకున్నాను, ఈరోజు 1 saleతో స్టార్ట్ చేశాను, వెరీ గుడ్. అలాగా స్టెప్ 1 వేసి మీకు మీరు సక్సెస్ ఇచ్చుకోండి. ఒక చిన్న సక్సెస్ వల్ల లైఫ్ మారుతుంది. ఒకవేళ మీ ప్రాజెక్ట్లో సక్సెస్ రావట్లేదంటే పారా సక్సెస్ అంటారు. అంటే రోజు నేను ఒక 4 kilometers వాక్ చేస్తాను, లేకపోతే ఈరోజు నేను 100 జంపింగ్స్ చేస్తాను, స్కిప్పింగ్ చేస్తాను. ఎవరైనా సరే, నా ఫాలోవర్స్ ఎవరున్నా సరే, స్కిప్పింగ్ నేర్చుకోండి. స్కిప్పింగ్ ఈజ్ ఎ ఫ్యాంటాస్టిక్ ఎక్సర్సైజ్. మీకు వీలు కుదిరితే స్కిప్పింగ్ చేయండి. ఎంత కుదిరితే అంత స్కిప్పింగ్, ఖర్చు లేని పని. ఓ మంచి స్కిప్పింగ్ అది తాడు తీసుకుని మంచిగా స్కిప్ చేయండి. ఇది 60 4 sets డైలీ మార్నింగ్ ఈవినింగ్ చేయండి.
మీరు చూడండి మీ బాడీలో ఎంత ఎనర్జీ వస్తుందంటే మీకు కొత్త ఆలోచనలు, కొత్త ఐడియాస్ అన్నీ వస్తాయి. సో ఇది మీరు ప్రయత్నపూర్వకంగా చేయండి. మరీ హెవీ వెయిట్ ఉండి మోకాళ్ళ నొప్పులు ఉంటే చేయకూడదు ఆఫ్ కోర్స్. బట్ అదర్ దాన్ దట్ చేయగలిగిన వాళ్ళు కంపల్సరీగా చేసే ప్రయత్నం చేయండి. ఇది నెక్స్ట్ థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్. ఫోర్త్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, మీ సక్సెస్ని పంచుకోవడం రావాలి. మీ సక్సెస్ అంటే ఏదైనా చిన్నది ఏదైనా అచీవ్ చేస్తే పంచుకునే వ్యక్తులని పెంచుకోవడం రావాలి. ఓకే, సో సపోజ్ మీరు ఇంట్లో మీరు విన్ అవ్వాలి అనుకున్నారు, విన్ అయినా కూడా మీ అమ్మ తిడుతుంటుంది, మీ నాన్న తిడుతుంటాడు, మీ ఆయన తిడుతుంటారు, మీకు మజా రాదు. అందుకోసమే మీ సక్సెస్ని చూపించే వ్యక్తులు పెరగాలి. వాళ్ళతో చాలా హ్యాపీగా ఉండండి. రోజుకి అట్లీస్ట్ గంట అరగంట అయినా సరే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో సంతోషంగా, ఈ లైఫ్ ప్రాబ్లమ్స్ ఎప్పుడు ఉంటాయి, సంతోషంగా మనస్ఫూర్తిగా మాట్లాడతాను, జస్ట్ ఫ్రీగా మనస్ఫూర్తిగా మాట్లాడతాను అనే ఒక హ్యాబిట్ని డెవలప్ చేసుకోండి. మీకు తెలియకుండానే ఇంట్రిన్సికల్లీ మోటివేషన్ అవుతారు, లోపల నుంచి మోటివేషన్ వస్తుంది. ఓకే, అండ్ ఫిఫ్త్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, జింక్ కానీ, సెలీనియం కానీ, మెగ్నీషియం కానీ ఇలాంటి ఫుడ్స్ కనుక మీకు తక్కువైతే, ఇలాంటి విటమిన్స్, మైక్రో న్యూట్రియంట్స్ తక్కువైతే బాడీలో తెలియకుండానే అలసట వచ్చేస్తుంది, చెయ్యలేమో అనిపిస్తుంది. సో మీకు గనక వీలు కుదిరితే మంచి జింక్ కంటైనింగ్ ఫుడ్, సెలీనియం కంటైనింగ్ ఫుడ్, పొటాషియం కంటైనింగ్ ఫుడ్, మెగ్నీషియం కంటైనింగ్ ఫుడ్ తినండి. ఇది చాలా హెల్ప్ చేస్తుంది. అన్నిటికంటే ఈజీగా మీ బాడీలోకి ఈ మైక్రో న్యూట్రియంట్స్ అబ్జార్బ్ అయితే తొందరగా మీరు లోపల నుంచి మోటివేట్ అవుతారు. మీకు ఎవ్వరి మోటివేషన్తో పని ఉండదు, చేస్తారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ అందులో నేను ఎప్పుడు చెప్తుంటాను, సూర్య ఉపాసకుడుగా చెప్తుంటాను, అబ్బాయిలకైతే నడుము పైభాగం నుంచి ఎండ తగలాలి, వేడి తగలాలి, ఆడవాళ్ళకి ఫేస్ మీద వేడి తగలాలి. సో మీరు ఎంతో కొంత రోజుకొక 15 నిమిషాలు ఏదీ చేయకపోయినా సరే, సూయిసైడ్ చేసుకునే వాళ్ళని ఆపాం మేము ఎండలో కూర్చోబెట్టి. సూయిసైడ్ చేసుకుని డిప్రెషన్ వచ్చేసి చచ్చిపోదాం అనుకున్న వాళ్ళు కూడా 15 నిమిషాలు ఎండలో కూర్చో, సూర్యుడు అప్పుడే బయటకు వస్తుంటే 7:30, 8 o'clock 10 నిమిషాలు బయట కూర్చో, అలా ఎండ శరీరం మీద పడనివ్వండి. మనం సూర్య ఖనిజ మూలంలో కూడా మాట్లాడుకుంటున్నాం కదా, ఎండ ఒంటి మీద పడితే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతుంటాయి, స్కిన్ బాగుపడుతుంది, హెల్త్ బాగుపడుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో కంపల్సరీగా ఎండ రానివ్వండి. ఎండ పడగానే మీరు చూడండి, ఆటోమేటిక్గా మీ లైఫ్లో కొంచెం ఫస్ట్లో ఎండ పడ్డ కాసేపటికి మీకు డల్గా ఉండి, దెన్ లోపలికి వెళ్ళాక ఫుల్ ఎనర్జెటిక్ అవుతారు. అండ్ కంపల్సరీగా ఎండ తగలనివ్వండి. అట్లీస్ట్ 10-15 minutes మార్నింగ్ పూట 7:30, 7 o'clock ఆ ఎండ మీ శరీరం మీద పడనివ్వండి. మీకు ఏ మోటివేషనల్ స్పీకరు ఎవ్వరితో పని ఉండదు. నేను చెప్పిన మాటలు మీరు అర్థం చేసుకుంటారని, మీరు ఫాలో అవుతారని, మీరు ఫాలో అయ్యి కింద నేను మారానన్నా, నేను మారాను సార్ అని చెప్తుంటే నాకు మజా వస్తుంది. ఐ విల్ బి ద హ్యాపీయెస్ట్. ఇంకెవ్వరికి రూపాయి ఇవ్వకూడదు, మీరు ఎవ్వరి దగ్గర డబ్బులు పెట్టకూడదు. మీకు మీరు ఇట్లా ఎదుగుతూ 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 10 మందిని మీతో పాటు తీసుకెళ్ళాలి. దట్స్ ద పాయింట్ అనమాట. ఈ వీడియోలు అన్నిట్లో కూడా మెయిన్ ఇంపార్టెంట్ ఇంటెన్షన్ అదే, మనం గెలవాలి, 10 మందిని గెలిపించాలి. దట్స్ ద హోల్ పర్పస్. సో అందుకని మీరు చేస్తారని, అట్లీస్ట్ మీ లైఫ్లో ఉన్న పొజిషన్ నుంచి రేపు పొద్దున ఒక 1 yearలో నేను ఇలా ఉండేవాడిని, ఇట్లా అయ్యాను అని మీరు ఎదుగుతారని, ఎదిగి 10 మందికి హెల్ప్ చేస్తారని నా స్ట్రాంగ్ ఫీలింగ్. మనం మంచి ఒక కమ్యూనిటీలా ఫామ్ అవుతున్నాము, మనం అందరం ఫ్రెండ్స్గా మారాం కాబట్టి మీరు అందరూ చేస్తారని అండ్ కంపల్సరీగా ఫాలో అవుతారని. అండ్ ఇలాంటిది ఏదైనా మీకు డౌట్ అనిపిస్తే ప్లీజ్ కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి, నేను ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తాను. అందరికీ కంబైన్డ్గా ఉండేటట్టుగా చేద్దాం. పర్సనల్ ప్రాబ్లమ్స్ ఆన్సర్ చేయలేకపోవచ్చు, కానీ కంబైన్డ్గా గెలవడానికి చూద్దాం. ఓకే, హోప్ఫుల్లీ మీకు ఈ వీడియో నచ్చుతుంది. మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.